నమస్తే. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్టకేలకు మల్లన్న చెంతకైతే ఈ వరద నీరనేది చేరింది ఈరోజు. అందరికీ సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలా ముఖ్య గమనిక. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఈ జలాశయానికి నీరు వచ్చిందంటే ఈ సంవత్సరం ఇప్పుడే అని చెప్పుకోవచ్చు. 2026లో శ్రీశైలానికి 28వ తారీఖు గుర్తుపెట్టుకోండి. మనం చూసుకున్నట్లయితే ఫ్లడ్ అయితే స్టార్ట్ అయింది. ఎంత మోతాదులో అంటే మొదటగా చూసుకున్నట్లయితే ఆల్మట్టికి ఫుల్ అయిపోయింది అనమాట. ఆల్మట్టి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఇన్ఫ్లో 70,000 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. అక్కడ షాన్వి, షటారా ప్రాంతాలలో వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ ప్రాంతాల నుంచి వర్షాలు మొదలై ఫ్లడ్ అనేది రిలీజ్ అయిందనమాట. నారాయణపూర్ కూడా పూర్తిగా నిండిందనమాట. నిండి నీళ్ళు అనేది వదిలేస్తున్నారు. ఒక 2-3 టీఎంసీలు తక్కువ ఉన్నా కూడా ఫ్లడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి పెట్టుకునేకి లేదనమాట. ఎందుకంటే గేట్లు భద్రంగా ఉండాలన్నమాట. గేట్లు భద్రంగా ఉంటేనే ఈ సమస్యలు అనేవి తొలగిపోతాయి అనమాట. అంటే ఫుల్ గా పెట్టుకొని మిగతా వాటర్ ఎత్తుతాండ్రి. ఇప్పుడు అంత పెట్టుకునే కెపాసిటీ లేవన్నమాట ప్రెజెంట్ చూసుకున్నట్లయితే. ఇక ఉజ్జయిని కూడా ఫుల్ గా నిండిపోయింది. భీమా డ్యామ్, ఉజ్జయిని డ్యామ్ ఫుల్ గా నిండి కిందకైతే అవుట్ లో ఎత్తుతానే ఉన్నారు. ఎక్కడ నిలబెట్టుకోవడం లేదండి. పైన ఉన్న భారీ వర్షాలు అయితే ఈ వరద వచ్చి చేరడానికి అవకాశం చేస్తున్నాయి. అలాగే దక్షిణ ఉత్తర కర్ణాటకలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయండి. ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది నిన్న మొన్న. మళ్ళీ ఈ రోజు అల్పపీడనం ఏర్పడి మళ్ళీ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇవి డైరెక్ట్ గా తుంగభద్ర నదికి అవకాశం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందంటే మనకు ఉండేదే అది ఫుల్ గా నిండేదే ఒక 12 టీఎంసీలకు మించి అయితే లేదు. అందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 32,000 క్యూసెక్స్ అయితే ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. మళ్ళీ బయటకి ఎంత ఎత్తినారంటే అదే 30 టీఎంసీలు ఎత్తేసినారు అనమాట. అంటే దరిదాపు ఒక 3 టీఎంసీలు ఈ రోజు శ్రీశైలం నదికైతే చేరిందనమాట. అంటే ఈ రోజు సాయంత్రానికి వచ్చేస్తుంది. అప్పటికే ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. కొద్దిగా ఈ రోజు సాయంత్రానికి రేపు మనకు శ్రీశైలంకి అయితే ఒక 2-3 టీఎంసీలు అయితే వచ్చి చేరుతుంది. ఇన్ని దినాలకు గాను ఇప్పుడు వచ్చిందనమాట. గత ఏడాది పోల్చుకున్నట్లయితే 98 టీఎంసీలు ఈ రోజుకి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అలాగే తుంగభద్ర నదికి ఎదిగిన 25వ తారీఖు ఎత్తేసిండ్రు. ఇప్పటికైనా కూడా మనకు తెలుగు రాష్ట్రాలలో ఆ జలాలు అనేవి ఇంకా రాలేవు. కొన్ని ఏరియాలలో పత్తికొండ, కొన్ని ఏరియాలలో తాగునీటి అవసరాలకు మాత్రమే విడుస్తున్నారు అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఆల్మట్టి నిండిపోయింది, భీమాను నిండిపోయింది, అయిన తర్వాత ఉజ్జయిని నిండిపోయింది. ఇప్పుడు జూరాలో కూడా నిండిపోయింది అనమాట. అంటే ఒక 2-3 టీఎంసీలు తక్కువ ఉంది. అది స్టోర్ పెట్టుకుంటే గేట్లు తట్టుకోలేవు కాబట్టి చిన్న ప్రాజెక్టు, అందుకే కిందికి వదిలేస్తున్నారు. ఇప్పుడు శ్రీశైలం చేరి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కి రావాల్సిన పరిస్థితి. నాగార్జున సాగర్ నుండి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్కి రావాలా. ఇక్కడ చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ కి ఈ సంవత్సరం గడ్డు పరిస్థితి ఏర్పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ డ్యాములన్నీ కూడా నిండి రావాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు కూడా ఉత్తర కర్ణాటక అలాగే దక్షిణ కర్ణాటకలో వర్షాలు మొదలైన తుంగభద్రకి ఒక 12,000 క్యూసెక్ నుంచి 20,000 క్యూసెక్స్ వస్తున్నాయి. తుంగభద్రలో నుంచి కూడా వాటర్ వచ్చినట్టే శ్రీశైలం ఎప్పటికో నిండిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు వచ్చే వానలకే నిండిపోవాలా. అయినా లేదు ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే 2 ఉపనదులు కలయిక అనేది ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇవి ఇన్ఫ్లోస్ తగ్గితే ఇబ్బంది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో శ్రీశైలం మల్లన్న చెంతకైతే ఈ రోజు అంటే ఆ శ్రీశైలం డ్యామ్ కి అయితే నీరు వచ్చి చేరుతుంది. అది ఎంత వస్తుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే అన్ని గేట్లు ఎత్తేసినారు. అంటే మనకు భీమా, ఉజ్జయిని, ఆల్మట్టి, అయిన తర్వాత నారాయణపూర్, జూరాల ఈ 5 ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి పైన వచ్చిన ఫ్లడ్ అంతా వచ్చి శ్రీశైలం అయితే చేరుతుంది. రేపు వచ్చే నెల 25వ తారీఖు లోపల డ్యామ్ అయితే నిండుతోనైతే అంచనా వేస్తున్నారు. అది అంచనా వచ్చేసి అధికారులు వేశారని చెప్తున్నారు. మనకు అఫీషియల్ గా మీటింగ్ పెట్టి అధికారులు తెలుపుతారు. అంతవరకు మీరు ఏ డిసిషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఒక సగం డ్యామ్ మనం వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చన్నమాట. ఇప్పుడు 42 టీఎంసీలు ఉంది. ఒక 2-3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు జల ఉత్పత్తికి అయితే వాడుకున్నారు. అవి వాడుకొని
తాగునీటి అవసరాలకు ఒక 2000 క్యూసెక్లు, 1000 క్యూసెక్లు, 500 క్యూసెక్స్ ఇట్లా వాడుతున్నారనమాట. ఇవన్నీ వాడుకొని శ్రీశైలం ప్రాజెక్టు మళ్ళీ నిండాల్సిన పరిస్థితి ఉందనమాట. ఇవి నిండి మళ్ళీ నాగార్జున సాగర్‌కి రావాలి. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రజలంతా కూడా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే వరి, పత్తి, మిరప ఏసే రైతులంతా కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి మిరప ధరలు భారీగా రావడం, ప్రతి పంటకు డ్రై కండిషన్‌లో మనం అన్నో ఇన్నో నీళ్లు కట్టుకుంటే పంట పండుతది. అప్పుడు రైతుకు మంచి గిట్టుబాటు ధర అవుతది. గిట్టుబాటు ధర వచ్చిందంటే రైతు సంతోషంగా ఉంటాడు. అందుకు చాలా మటుకు ఈసారి ప్లాంటేషన్ వెనకమాలి జరుగుతదనమాట. విత్తనాలు కూడా ఇప్పుడు చాలా మంది తీసి పెట్టుకొని ఉన్నారు. ఇంకా ఒక నెల, నెలన్నర ఎంత దొరికితే అంత వేసుకుంటారనమాట. ఎందుకంటే చిల్లి అయితే తగ్గదండి. ఈసారి కూడా మనకు 2, 3 నెలలు ఆరుతడి పంటకిచ్చినా కూడా రైతులు ఏదో ఒక రూపాన చేసుకొని పంటలు పండించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా ఉండొద్దండి. ఎందుకంటే మీకు మంచి విషయాలైతే తెలుపుతానన్నమాట. ఇక మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.